తెలంగాణలో ఇన్ఫర్టిలిటీ కేసెస్ గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి అని మీకు తెలుసా? హలో అండి, నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. ఈ మధ్యలో కపుల్స్కి ఏంటి అంటే ఫర్టిలిటీ అండ్ ప్లానింగ్ అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ మీద బేసిక్ అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల చాలా రోజులు వాళ్ళు టైం డిలే చేసి ప్రాబ్లం అనేది పెద్దగా అయ్యాక మాత్రమే ఫర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ చేయడము, మరియు ప్రాబ్లం ఏముంది అని ఆలోచించడం అప్పటి నుంచి మాత్రమే స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి కపుల్కి మ్యారేజ్ అయిన స్టార్టింగ్ నుంచే బేసిక్ ఫర్టిలిటీ అవేర్నెస్ అనేది ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెయిన్గా ఏంటి అంటే విమెన్లో ఎస్పెషల్లీ కంపారిటివ్లీ మెన్తో కంపేర్ చేస్తే విమెన్లో ఫర్టిలిటీ అనేది చాలా మటుకు ఏజ్ డిపెండెంట్ అనేది ఉండడం జరుగుతుంది. విమెన్ ఏజ్ కనుక పెరుగుతూ ఉంటే ఎస్పెషల్లీ 30 years అండ్ ఆఫ్టర్ 35 years ఏంటి అంటే మనకి విమెన్లో ఎగ్ యొక్క కౌంట్ అండ్ ఎగ్ యొక్క క్వాలిటీ అనేది చాలా ఎక్కువగా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఏజ్ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఇంపార్టెంట్గా నోటీస్ చేసి ఉండాల్సి ఉంటుంది. మీ విమెన్ ఏజ్ కనుక లెస్ దాన్ 35 years ఉన్నప్పుడు ఒక 1 year పాటు ట్రై చేశాక కనుక ప్రెగ్నెన్సీ రాకపోతే ఇమ్మీడియట్గా మీరు ఫర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి బేసిక్ అవేర్నెస్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. అంటే ఆ హస్బెండ్ అండ్ వైఫ్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అంటే వాళ్ళ ఫుడ్ ఇంటేక్ ఎలా ఉంది, లైక్ జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం కానీ, లేదు అంటే స్ట్రెస్ ఎక్కువగా పడడము, స్లీప్ తగ్గించడము, లేదు అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటివి ఎక్కువ కన్జంప్షన్ చేయడము, ఇటువంటి లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా అవ్వడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవ్వడం జరుగుతుంది. మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మేల్ ఫ్యాక్టర్ గురించి. ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది 50% ఆడవాళ్ళ వల్ల వస్తుంటే ఈ మధ్య కాలంలో ఏంటి అంటే 50% కేసెస్ మనకి మగవారి వల్ల కూడా రావడం జరుగుతుంది. సో స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, స్పర్మ్ మొటిలిటీ ఎంత ఉంది, అండ్ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది అనే పారామీటర్స్ బట్టి కూడా మనకి మెయిన్గా ఫర్టిలిటీ అనేది డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 1 year దాటింది మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మనకి బేసిక్ ఎవాల్యుయేషన్లో సీమెన్ అనాలిసిస్ అనేది కూడా డెఫినెట్గా మనం చేయించుకుంటే ఏంటి అంటే దాంట్లో మనకి ఏమైనా ప్రాబ్లం కనుక ఉంటే మనం డెఫినెట్గా తొందరగా కరెక్ట్ చేసుకుంటే రిజల్ట్స్ కూడా చాలా బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అంటే డీలే చేయకుండా ఇమ్మీడియట్గా మీరు ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కనుక మంచి కన్సల్టెంట్ని కనుక మీరు కన్సల్ట్ చేస్తే మీ ప్రాబ్లమ్స్ అనేది కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ అప్రోచ్లో ట్రీట్మెంట్ కనుక చేస్తే మనకి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెడికల్ సైన్సెస్ తోటి చాలామంది కపుల్స్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.